మాకు ఎంతంటే కార్డు చూడండి, అంటే 63 సంవత్సరాల వయసు. నాకు ఇవ్వాలొద్దా? పెన్షన్ రాలేదండి. మీకు రాలేదా? మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయేమో? ఏమి లేదు. ఆస్తులు లేవంటారు? ఏమి లేవు. ఇంకో తీసుకో. మీరు అర్హులే అంటారు. గతంలో నేను పవన్ కళ్యాణ్ గారు క్యాన్వాసింగ్ చేసిన వల్లనే నన్ను తొప్పిడిగారు పెన్షన్ అనేది చేశారు. పవన్ కళ్యాణ్ క్యాన్వాసింగ్ చేశారు. మీరు పవన్ కళ్యాణ్ క్యాన్వాసింగ్ చేస్తే మీరు కూటమిలోనే కదా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈయన కూడా ఏం చెప్తే ఇంకెవరికి చెప్పాలంటే ఈయన కూడా ఏం మాట్లాడుతున్నారు సరిగ్గా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తున్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నారు. మీకు పిఠాపురం నియోజకవర్గంలో మీకు అందుబాటులోనే ఉంటారు కదా. మీకు ఏ విషయం అయినా సరే ఆయన నేరుగా చెప్పుకొని చేసుకునే అవకాశం మీకు ఉంది కదా. ఆయన ఎన్నికల్లో ముందర వాగ్దానాలు ఓదరగొట్టేటండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కనపడటం లేదు. ఎక్కడ ఉంటున్నారు ఆయన? ఇప్పుడు మీకు కనిపించట్లేదు. మీ సమస్యలు తీర్చట్లేదు. రోడ్లు బాగోలేదండి. చాలా మంది చచ్చిపోతున్నారు. రోడ్లు గోతుల్లో పట్టుకుని చాలా మంది. రోడ్లు పట్టించుకోలేదా ఈ 2 నెలల పైగా కాలంలో? మొన్న ఇద్దరు చచ్చిపోయారండి. మొన్న ఎక్కడ గట్టేపాలని లారీ గుర్తించే గోతులో పట్టుకుని. రోడ్లు ఏం బాగోలేదు. ఆయన అన్నాడు మొన్న వచ్చి నెగ్గిన తర్వాత నేను అది చేస్తాను నెలలో రోడ్లు ఏం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు దాకా రోడ్లు ఏం. ఈ సమస్యను చెప్పుకోవడానికి ఇక్కడ అందుబాటులో ఎవరైనా నాయకులు ఉన్నారా మీకు? ఉన్నారండి. మొన్న పెద్ద ఎవరు పట్టించుకుంటున్నారు. నా సంగతి చేసి మీ సిబిఐ న్యూస్ చెప్పండి. 63 సంవత్సరాలు పెన్షన్ రాలేదు. ఏం చేస్తారండి? అది చేస్తారు, ఇది చేస్తారు. కళ్యాణ్ గారు పెన్షన్ రాలేదు. 63 నాకు ఎలిజిబిలిటీ చూడండి. ఎండిఓ దగ్గరికి వెళ్తే అదిగో ఇదిగో అంటారండి. ఏమైంది? అధికారుల దగ్గరికి వెళ్ళా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా గ్రామంలో 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఉన్న ఆసాంలో పెన్షన్ వస్తుందండి. ఏమి లేని వాళ్ళు పెన్షన్ రావట్లేదు. మరి సామిజీ ఏం చేస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? ఆయన అలాంటి ఏం చూడచుకోగలుగుతారు. మీరు పవన్ కళ్యాణ్ గా ఓటేశారు కానీ మీకు న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఓటేసినా సరే మీకు పనులు అవ్వట్లేదు. నేను మంగళగిరి వెళ్ళి స్వయంగా ఆయనతో మాట్లాడతాను అనుకుంటున్నాను. మంగళగిరి వెళ్ళి మాట్లాడతాం. ఆయన నాకు అందుబాటులో దొరుకుతుంది. మీరు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారు కదా, ఆయన మీకు అందుబాటులో ఉంటారా? మీరు ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన అందుబాటులో రావట్లేదండి. ఎప్పుడో వస్తుంటారు, వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు వచ్చారు మీకు పిఠాపురం నియోజకవర్గంలో? ఎన్నిసార్లు నెగ్గిన తర్వాత ఒకసారి కనపడ్డారండి. సరే, ఇంకా మళ్ళీ మీ సమస్యలు తెలుసుకుని నాది ప్రజా సమస్యలని చేస్తానని ఆయన నమ్మాం. ఆయన ఏం చేస్తలేదండి. చెప్పేస్తాం కదండి. ఏం చేయట్లేదు. అదిగో చేస్తాను, ఇదిగో చేస్తాను. మరి అన్ని కనిపెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చి 2 నెలలే కదా అయింది. మీరు ఎందుకు ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? తీవ్రంగా అంటే మోజు అంతా తగ్గిపోయిందండి. మోజు పోయిందంటారా? చాలా స్పీడ్ ఉండేది ఆయన అంటే. పవన్ కళ్యాణ్ మీద మోజు తగ్గిపోయింది. ఓటేసాను, గెలిపించాను, నాకు న్యాయం జరగట్లేదు లేదా ఈ పనులు జరగట్లేదు, ఇక్కడ అధికారులు జరుగుతున్నదండి. జరుగుతున్నది. మరి వచ్చే 2 నెలలే కదా అయింది, ఇంకా చూడాలి కదా మనం. ఏమంటే కేజీ పెట్టి బనాయించి అక్కడ కేజీలు బనాయిస్తారండి. అలా రేరండి. మాలో మరి జనసేనలోనే కూడా భేదాలు వస్తున్నాయి. జనసేనలోనే భేదాలు ఉన్నాయి. ఏమైనా చెప్తే కేసులు ఆయన కలుపుకోవాలండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి కలుపుకోవాలి. లోపల కింద సమస్యలన్నీ తీర్చాలి. చెయ్యాలండి. ఏం చేస్తారండి? ఆయన సిద్ధాంతాలు ఏదో నమ్మి మేము ఓటేసాం. ఏం చేస్తారండి? ఏం కనపడతలేదు. మనిషి ఏదో చెప్పుకుంటారంటే మాకు దొరుకుతున్నది. ఆయన సొంత నియోజకవర్గంలోనే చేయకపోతే రాష్ట్రంలో ఇంకేం చేస్తారని ఏం చేయడం అయిపోయి ఉన్నారు. ఇంకా చాలా జిల్లాలలో ఇంకా గెలిపించిన నియోజకవర్గంలో ఏం చేయట్లేదు. మీ ఆవేదన. రోడ్లు బాగోలేదండి. చాలా మంది మరణాలు సంభవిస్తున్నాయి. చాలా మంది యాక్సిడెంట్ తెచ్చిపోతున్నారు. లారీలు గుద్దేస్తున్నాయి. రోడ్లు ఏమి ఒక 5-6 ట్రక్కులు పిఠాపురం నుంచి సామకోటకి ఒక 5-6 ట్రక్కులు కేవలం కట్టడానికి డబ్బులు లేవండి. ఆయన ప్రభుత్వం డబ్బులు ఆయన ఆర్ఎండ్బి అధికారులు చెప్తే వేయించలేదా? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను. వేయించలేదండి. ఆయన ఎక్కడ వెళ్తే నేను ఏసీ రూమ్ లో కూర్చుంటున్నాడు. నెగ్గిన తర్వాత ఏసీ రూమ్ లో కూర్చుంటున్నాడు. ఇన్నాళ్ళగా పోరాడతాను, ప్రశ్నిస్తాను, ఏమి లేదు. ఊపంతా తగ్గిపోయింది. సైలెంట్ అయిపోయారు. అధికారం వచ్చే వరకు ఒకలాగా, అధికారం రాకముందు ఒకలాగా అంటారు. ఒకలాగండి. నేను చెప్పేస్తాను. నాకేం భయం లేదు. మొగోట్లాగా చెప్తున్నాను. ఏదో చేస్తాను. ఆయన వెనకాల తెగ తిరిగామండి. మచిలీపట్నం మీటింగ్ వెళ్ళా. మళ్ళా ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పోయి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టింది. చాలా గట్టి తిరిగాం. ఇంకా మా నాయకుడు ఏం చేయకపోతే ఇంక మాకు ఇంకెవరితో చెప్పుకోవాలంటే సిగ్గు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళతో చెప్పుకుంటాను. మా బాధ మీకు చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారు. ఓకే సార్, మీ ఆవేదన మాకు అర్థం. ఆయన ఏది చేస్తాను, ఆయన నెగ్గించారు, ఏం చేయరు ఏడని చెప్తారు. సొంత నియోజకవర్గాల్లో ఎంతోమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసి చచ్చిపోతారంటే అసలైన వాళ్ళకి డబ్బులే అందుతున్నాయండి. బోగస్ వాళ్ళకి అందుతున్నాయి. ఆయన ఎంక్వైరీ చేస్తలేదండి. నాదే మనవరు గారు కదా చర్య తీసుకోవాలి. కౌలు రైతులకి డబ్బులు ఇస్తా అన్నారండి. ఎంతవరకు ఇస్తున్నారండి? అసలైన నిజమైన రైతులకు అందుతున్నాయి, డమ్మీ రైతులకు అందుతున్నాయి. ఆ పార్టీ గారికి అతను ఏం చెప్తే దానికి అంటారండి. ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందండి ప్రభుత్వం? ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా ఆవేదనే చెప్తున్నాండి.
నేను ఏ ఓటేసి నెగ్గించాను కాబట్టి. నాకు వైసీపీ వాళ్ళు చాలా గట్టి ప్రశ్న చేశారండి. ఇందులో ఇది ఓటు వేయమని నీకు ఏదో చేస్తాను. అయినా ఆయన మాట ఆలకించకుండా కళ్యాణ్ గారికి ఇస్తాం. నా పేరు అల్లారి వెంకటేశ్వరరావు అండి, పిఠాపురం మండలం జల్లూరు. ఆయన కలవనెత్తలేదు, కలిస్తే నేనే మాట్లాడతాను. అయితే నా బాధలన్నీ ఆయన చెప్పుకుంటాను. ఏమన్నది ఉన్నట్టు చెప్తానండి. అదే హత్యలు దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఏమి లేదండి, బాగుంది, బాగానే జరుగుతుంది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదని ఆవేదన చెందుతున్నారు ప్రజలు. ఏమంటారు? ఎంతమంది కనిపించేటి వాళ్ళలో ఉండాలి కానీ సొంత నియోజకవర్గంలోనే కొన్ని సమస్యలు మాకు ఈ పనులు జరగట్లేదు, జనసేనకు పనిచేస్తామని ఆవేదనతో చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ వరకు చేరాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? చేస్తున్నానండి వాళ్ళు ఓపికది. మరి ఇక్కడ మరి అన్నిటికి ఖరాబ్ చేసుకోవడం మనం జనంలో కూడా ఉన్నది కదా పద్ధతిగానే. మనం జనంలో కూడా ఉంది కదా పద్ధతిగానే. మనం కూడా జాగ్రత్త మసిలితే దాన్ని బట్టి నలుగురు ఏకమైతే పని అవుతుంది. రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇంకా రైతు భరోసా రాలేదు. అలాగే అమ్మకు వందన ఇస్తా అన్నారు, అమ్మకు వందన రాలేదు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఒక పెద్ద నాయకుడు స్టేట్ లీడర్ మనకి ఇక్కడ నియోజకవర్గంలో గెలిపించుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ గోతులు గుంటలు ఉన్నాయి, ఇంకా ఆవేదన చెందుతున్నారు. అంటే ఒక నెలలోనే గుంటలు కూరుస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కోరట్లేదని ఇక్కడ జనసేన నాయకులే ఆవేదన చెందుతున్నారు. తర్వాత అవుతాయండి మరి, త్వరగా అయిపోవాలంటే అయిపోతాయి. ఏ పని పెడితే పని గమ్మున అయిపోయి పని. ఇది డబ్బులతో కదా ఏదన్నా సరే గానీ త్వరగా అవుతాయి. మీద అత్యాచారాలు, కిడ్నాప్లు ఎక్కువ అవి జరుగుతున్నాయి అంటారా? జరుగుతున్నాయి. ఇది వరకు గవర్నమెంట్ ఉన్నప్పుడైతే దాన్ని ఎక్కువ ఇదే ప్రభుత్వం వాటి ఎక్కువ వాటి మీద ఎక్కువ ఇబ్బంది పెట్టేవారు. మరి ఇప్పుడు అయితే వీళ్ళు వచ్చాక కూడా పట్టించుకునే లేదు. వీళ్ళు వచ్చినా సరే జరుగుతున్నాయి కిడ్నాప్లు, అత్యాచారాలు అన్ని జరుగుతున్నాయి. అన్న క్యాంటీన్ బాగుంది కానీ పెట్టడం మంచిదే, కానీ ఈ హత్యలు, దాడులు, రేపులు జరుగుతున్నాయి అంట. అన్ని జరుగుతున్నాయి. ఇటువంటి దాడులు జరిగినప్పుడు నేను ప్రశ్నిస్తాను, అడుగుతానని పవన్ కళ్యాణ్ గారు మీకు భరోసా ఇచ్చారు కదా ఎన్నికల ముందు. మీరు నెగ్గే వరకు ఒకటి, నెగ్గిన తర్వాత ఒకటే కదా జరిగేది. పీట ఎక్కే వరకు ఒకలా మాట్లాడి, ఎక్కే ఇంకోలా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు నెగ్గిన తర్వాత మాట్లాడట్లేదా మీకు? మాట్లాడుతున్నారు, జరగడం ఆగలేదు కదా. అంటే ఇప్పుడు అప్పుడు ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ ఎమ్మెల్యే నెగ్గిక కూడా వచ్చి కనిపించలేదు. ఆయన ఒకసారి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మీకు కనిపించలేదంట? ఒకసారి ఎప్పుడో నెగ్గిన నెలలకు వచ్చారు. నెగ్గిన నెలకి వచ్చి ఒకటోసారికి, రెండోసారి, మూడు రోజులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గంలోకి రాలేదు ఆయన. మీరు సమస్యలు చెప్పుకోవాలని కూడా ఎవరు సమస్యలు చెప్పుకోవడానికంటే ఇది వరకు స్థానికంగా ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే అయినా వెళ్ళి చెప్పుకోవడానికి ఉండేది. వరమ గారు అని, గేట్ గారు అని, దొరబ గారు అని ఎవరైనా వెళ్ళి చెప్పుకునేవాళ్ళు. ఇవాళ ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా ఇది లేకుండా పోయింది. ఇవాళ స్థానికంగా ఎమ్మెల్యే అందుబాటులో లేడు ఎవరికి. మరి ఇదే మాట గీత గారు ఎన్నికల ముందు చెప్పారు, మీకు అందుబాటులో ఉండాలి, మీ పనులు చక్కబెట్టాలి, మీకు ఆపద వస్తుంది, నేను అందుబాటులో ఉంటానంటే అవును కాదని పవన్ కళ్యాణ్ గెలిపించారు కదా. అవును, జనాలు మాయలో పడి నెగ్గించారు. స్థానికంగా గేట్ గారు ఉన్నారంటే స్థానికంగా ఇప్పుడు కూడా ఆవిడేంటి ఎవరైనా అందుబాటులో ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఇవాళ ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళడానికి కూడా లేదు. మీరు ఎవరికి వేశారు ఓటు? కూటమికి చేయడం జరిగింది. కూటమికి ఎందువల్ల వేశారు? పవన్ కళ్యాణ్ మాటలను ఆలకించేశారా, టీడీపీని నమ్మేశారా? ఏదో చేస్తారు టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నిస్తాను, నేను చేస్తాను అన్న దాని మీద చేసాం. దానివల్ల మీరు గెలిపించుకున్నాం. కానీ మీకు పళ్ళు కానీ ఏమి చేయట్లేదు. ఇప్పుడు మీకు ఆల్రెడీ రైతు భరోసా రావాలి, మీకు పంటలు రైతు భరోసా లేదు, ఏమీ లేదు, ఇప్పటికి ఏమీ లేదు. మీకు 20,000 రైతు భరోసా ఇస్తానని హామీ ఇస్తే మీ రైతులందరూ వేసారు కదా, ఏరంటారు ఇప్పుడు ఆయన? ఏమో వేస్తారో చేస్తారో తెలియదు కదా, ప్రస్తుతం ప్రజెంట్ వేయలేదు. మీరైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మీకు వాలంటీర్లు వచ్చి మీ సమస్యలు ఏంటి, ఏమున్నాయని తెలుసుకుని వాలంటీర్స్ ఉండేవారు. జగన్ టు వాలంటీర్స్ మీకు ప్రజలకి ఎలా ఉంటుంది? గవర్నమెంట్ కి మీకు దూరం అయిందా, దగ్గరగా ఉన్నారా? బాగా దూరం అయింది. మీ సమస్యలు చెప్పుకోవాలి, చెప్పుకోవడానికి ఇది వరకు వాలంటీర్ ఇంటికి వచ్చి మీకు ఏముంది ఏమి లేదు అడిగి తెలుసుకుని వెళ్ళలేదు. ఈ రోజు అటువంటిది ఏమి లేదు.